మీనరాశి. ఈ మీనరాశి వారికి గ్రహముల యొక్క బలాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. జన్మంలో శని, జన్మంలో రాహు, వ్యయంలో రాహు, జన్మంలో శని. అంతేకాకుండా గురుడి యొక్క బలం కూడా లేదు. గ్రహముల యొక్క బలాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్నాయి. జన్మంలో రవి, తర్వాత ద్వితీయంలో రవి. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ మీనరాశి వారు నూతనమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచన చేయాలి. ఏ విషయంలో తొందరపాటు చర్య పనికిరాదు. జాతకంలో వ్యక్తిగతంగా బలం ఉన్నట్లయితే తప్పకుండా విజయం సాధించే పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు బాగా కృషి చేయాలి. ఉద్యోగస్తులు బాగా ప్రయత్నం చేయాలి. నిరుద్యోగులకు కూడా ఎక్కువ ప్రయత్నం చేయాలి. వివాహాది ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఆలోచనలతో వెళ్ళకూడదు. ఐటీ రంగం వారు, షేర్స్ వారు జాగ్రత్తలు తీసుకోవాలి. రిస్క్ చేయవలసినటువంటి పని అయితే మాత్రం లేదు. వ్యాపార పరంగా, వృత్తుల పరంగా సామాన్యమైన వ్యాపారాలు చేయాలి తప్ప ఏదో కొత్త వ్యాపారాలని చెప్పి వాటిలో పెట్టుబడి పెట్టినట్లయితే ధనం ఖచ్చితంగా పోవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. చేత తెలియని వ్యక్తులు, తెలియని వ్యాపారాలు, తెలియని విషయాల్లో మనం వేలు పెట్టి ఇబ్బంది పడటం కంటే వాటి నుండి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. చేత ధనమూలమిదం జగత్ అనే సూత్రాన్ని మనం తీసుకుంటే లోకమంతా డబ్బుతో నిండి ఉంది. మనం ఎందుకు రిస్క్ చేయాలి, ఎందుకు ప్రయత్నం చేయాలి? అంచేత మన టైం బాగోలేనప్పుడు ఉన్న దాంట్లో కాలక్షేపం చేయడం చాలా మంచిది. ఇప్పుడు ఎక్కడో ఏదో ఉంది, ఎక్కడ ఏదో జరుగుతుంది అని మనం అక్కడికి పరిగెట్టుకు వెళ్ళడం, లేదా మనకి వాళ్ళు ఎవరో హెల్ప్ చేస్తారు, ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామని అనుకోవడం, ఇవన్నీ తప్పు. వాళ్ళు హెల్ప్ చేయరు, మీకు డబ్బు సకాలంలో మీకు రాదు, మీరు ఇబ్బందులు పడడం ఖాయం. కాబట్టి అటువంటివన్నీ పెట్టుకోకుండా కొత్త ప్రాజెక్ట్స్, కొత్త విషయాలు వదిలేసి రెగ్యులర్ సామాన్యమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టండి. ఇబ్బందుల నుండి బయటపడతారు. నిరుద్యోగులు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, వృత్తులు అవ్వచ్చు, వ్యాపార పరంగా నూతనమైన వ్యాపారాలు, పెట్టుబడులు, డెవలప్మెంట్స్, ఇటువంటి విషయాలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని సెకండ్ ఒపీనియన్ ద్వారా ముందుకు వెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేయండి. అనవసరమైన విషయాలకి వెళ్ళకండి, ఇబ్బంది పడవద్దు. సంఖ్యల్లో 4, 7, ఆరాధనలో నవగ్రహారాధన, ఎక్కువ శని భగవాను పూజించండి. తప్పకుండా రిస్క్ మాత్రం చెయ్యొద్దు, నిదానంగా ఉండండి, విజయం సాధించగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది మొట్టమొదటి 15 రోజులు. తర్వాత 15 రోజులు కొద్దిగా ఆత్మస్థైర్యం తగ్గుతుంది. ఏదైనప్పటికీ కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ఈ వృషభ రాశి వారికి మే నెలలో అత్యద్భుతంగా ఉంటాయి. కుటుంబ పరంగా అంటే మనం వివాహము, ఉద్యోగము, వ్యాపారము, వృత్తిల్లో డెవలప్మెంట్స్, ఇటువంటి ప్రయత్నాలు చేసేవనుకోండి తప్పకుండా విజయం సాధించవచ్చు. వివాహం కాని వారికి, ఓ ప్లాట్ కొనుక్కోవాలనుకునే వారికి, ఇలా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లు సక్సెస్ఫుల్ గా మనం పెడతాం. ఏమిటండి దీనికి కారణం అంటే కుజుడు లాభస్థానం, శుక్రుడు లాభస్థానం, శని లాభస్థానంలో ఉన్నారు. అంటే అలంకారాలు, స్థిరాస్తి డెవలప్మెంట్స్, అలాగే ఎంతటి కార్యక్రమాన్నైనా మనం పూర్తి చేయగలుగుతాం. మళ్ళా గురుడు వచ్చేప్పటికి ద్వితీయ స్థాన సంచారం, ఈ విధముగా గ్రహముల యొక్క బలం అనుకూలముగా ఉండడం చేత మనం అన్నింటా కూడా విజయం సాధించే అవకాశములు చాలా ఎక్కువగా ఈ వృషభ రాశి వారికి ఉన్నాయి. అంచేత మనం ఏం చేయాలి? ముఖ్యమైనటువంటి పనులన్నీ చేసే ప్రయత్నం మనం చేయాలి. పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. విజయం సాధించేటువంటి ఆలోచనలు ఉండాలి. శ్రద్ధ, సహనము, ఓర్పుతో ముందుకు వెడితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాం. ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ నాయకులకి గౌరవం,
వృత్తుల వారికి అవకాశాలు, వ్యాపార పరంగా ఉన్న వారికి కూడా ఆర్థిక లావాదేవీల్లో కాస్త అనుకూలమైన మార్పులు ఉంటాయి. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. ఐటీ రంగం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. షేర్స్ వారికి మొట్టమొదటి 15 రోజులు బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వారికి మొత్తం నెలంతా కూడా కాస్త అనుకూలంగా ఉంటాయి. గత 4 నెలల కంటే రియల్ ఎస్టేట్ వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నది. ఐటీ రంగం వారు కూడా ప్రాజెక్ట్స్ రావడం, కొంత ఆర్థిక సర్దుబాట్లు జరగడం ఉంటుంది. ఇంకా జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, గృహోపకరణాలు, వస్త్ర ఆభరణ వారికి కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మరి ఈ రాశి వారు చేయవలసింది ఏంటి అంటే సూర్య భగవాను పూజించడం మంచిది. ఆదిత్య హృదయాన్ని రోజు పఠిస్తూ మనం గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసి ప్రవహించే నదిలో వేయడం చాలా మంచిది. నదులు దొరకని వారికి ఈ గోధుమ పిండి ఉండలు వేసి చిన్న చిన్న ఉండలు కాకులకు ఆహారంగా పెట్టడం కూడా మంచిది. మిథున రాశి. ఈ మిథున రాశి వారి విషయానికి వచ్చినట్లయితే మనకి మొట్టమొదటి 15 రోజులు కూడా ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో ప్రతి పనిని చక్కగా చేయగలుగుతారు. కోర్టు వ్యవహారాదులు, ప్రభుత్వ సంబంధమైన వ్యవహారములు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాల్లో చక్కని అభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా నిరుద్యోగులకు కూడా మే 15వ తారీఖు వరకు అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి, రాజకీయ పరంగా కూడా అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. 15 రోజులు, మే 15 తర్వాత ఏమవుతుందంటే కాస్త మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఏదైనప్పటికీ ఈ మే నెల అనేది మిథున రాశి వారికి చాలా చక్కగా అనుకూలమైన మాసం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. సర్వత్రా విజయం సాధించే దిశలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వ్యాపార పరంగా మనం చూస్తే గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్, షేర్స్, ఐటీ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉన్నది. వ్యాపార పరంగా అంతేకాకుండా జనరల్, కిరాణా, మెడికల్ వారికి కూడా పర్వాలేదు. గత 2-3 మాసముల కంటే ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నది. ప్రధానమైన గ్రహములు పెద్దగా అనుకూలంగా లేకపోవడం వల్ల నాకు బాగోలేదు అనుకుంటారు. 1, 2 గతంలో చేసిన రుణాలన్నీ ఈ నెలలలో తీరం. 3 ఏమిటయ్యా అంటే వివాది శుభ ప్రయత్నాలు కాస్త శుభరూపమైనటువంటి వ్యయం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త రుణ బాధలు పెరగడానికి ఉన్నాయి. సౌపుణ్య కార్యక్రమాలు ఆచరిస్తారు కదండి, తద్వారా ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి. దానికి రుణం చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఏదైనప్పటికీ ఈ నెల అనుకూలంగా ఉన్నది. ఇంకా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు కూడా చాలా చక్కగా చేస్తారు. అయితే ఈ రాశి వారు, మరి మిథున రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే ఎక్కువ శివారాధన చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, ప్రతిరోజు శివ దర్శనం చేయండి, శివ స్తోత్రం చేయండి, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన ఎక్కువ చేయండి. సాయంకాలం వేళ శివ దర్శనం చేస్తే శివుడు ఆనందాన్ని పొందుతాట. ఆ సమయంలో శివుడు సాయంకాలం సంధ్యా సమయంలో ఆయన విహారానికి బయటకు వస్తాడట. మొత్తం వచ్చి ఆయన ఆ టైంలో ఎవరైతే కొలుస్తారో వారికి తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తాడని చెప్తారు. ఈ మిథున రాశి వారు శివారాధన ద్వారా విజయాన్ని సాధించగలుగుతారు.